హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ మార్గం ఛానల్. ఈరోజు నార్థన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ రిలీజ్ చేసిన రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో మొత్తం 259 పర్మనెంట్ గవర్నమెంట్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు. మైనింగ్ ఫీల్డ్లో క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం ఎన్సీఎల్ గురించి తెలుసుకుందాం. నార్థన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ అంటే ఎన్సీఎల్ కోల్ ఇండియా లిమిటెడ్కి సబ్సిడరీ కంపెనీ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన మినీ రత్న కంపెనీ. ఈ నోటిఫికేషన్ ద్వారా రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ మైనింగ్ శ్రీధర్ టెక్నికల్ అండ్ సూపర్వైజరీ గ్రేడ్ సి మరియు సర్వేయర్ మైనింగ్ టెక్నికల్ అండ్ సూపర్వైజరీ గ్రేడ్ బి పోస్ట్ కోసం రిలీజ్ చేశారు. గవర్నమెంట్ కంపెనీలో పర్మనెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఆన్లైన్ అప్లికేషన్స్ 14 జూలై 2026 నుండి స్టార్ట్ అవుతున్నాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 5 ఆగస్ట్ 2026. సిబిటి ఎగ్జామ్ డేట్ని ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేశారు. కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేయండి. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుంటే మినిమం ఏజ్ మనకి 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్. ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ లిమిట్ అప్లై అవ్వదు. మీ కేటగిరీ బట్టి ఏజ్ రిలాక్సేషన్ వెరిఫై చేసుకొని అప్లై చేయండి. మనకి టోటల్ వేకెన్సీస్ మొత్తం 259 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో మైనింగ్ శ్రీధర్ టెక్నికల్ అండ్ సూపర్వైజర్ గ్రేడ్ సికి 254 వేకెన్సీస్, సర్వేయర్ టెక్నికల్ అండ్ సూపర్వైజర్ గ్రేడ్ బి పోస్ట్కి 5 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. మీ క్వాలిఫికేషన్ మరియు సర్టిఫికేట్ బట్టి సూటబుల్ పోస్ట్ని సెలెక్ట్ చేసి అప్లై చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. మైనింగ్ శ్రీధర్ పోస్ట్కి మ్యాట్రికులేషన్తో పాటు డీజీఎంఎస్ మైనింగ్ శ్రీధర్ లేదా ఓవర్మ్యాన్ సర్టిఫికేట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ మరియు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కంపల్సరీ. లేదా మైనింగ్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా ఉన్న క్యాండిడేట్స్ రిక్వైర్డ్ డీజీఎంఎస్ సర్టిఫికేట్స్తో అప్లై చేయొచ్చు. సర్వేయర్ పోస్ట్కి మ్యాట్రికులేషన్తో పాటు వ్యాలిడ్ సర్వేయర్ సర్టిఫికేట్ కంపల్సరీ. లేదా మైనింగ్ లేదా మైన్ సర్వేయర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఉన్న క్యాండిడేట్స్ కూడా సర్వేయర్ సర్టిఫికేట్తో అప్లై చేయొచ్చు. కాబట్టి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీజు గురించి చూస్తే జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ 1180. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ లేదు. అప్లికేషన్ ఫీ ఆన్లైన్ మోడ్లోనే పే చేయాలి. సెలెక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుంటే ఇప్పుడు మనకి ముందుగా సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సిబిటి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫై అయ్యాక మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్ క్లియర్ అయిన క్యాండిడేట్స్ని ఫైనల్ మెరిట్ లిస్ట్లో ప్రకారం సెలెక్ట్ చేస్తారు. ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూస్తే సెలక్షన్ కోసం సిబిటి కండక్ట్ చేస్తారు అని చెప్పారు కదా. సిబిటిలో మొత్తం 100 మార్క్స్ ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ 90 మినిట్స్. ఎగ్జామ్ 2 సెక్షన్లో ఉంటుంది. సెక్షన్ ఏలో మీ పోస్ట్కి సంబంధించిన టెక్నికల్ సబ్జెక్ట్ నుంచి 70 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ బిలో జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ మరియు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుండి 30 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు. కాబట్టి తెలిసిన క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేయండి. అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిన ఇంపార్టెంట్ టాపిక్ అయిన శాలరీ గురించి మాట్లాడుకుంటే మైనింగ్ శ్రీధర్ టెక్నికల్ అండ్ సూపర్వైజర్ గ్రేడ్ సి పోస్ట్కి బేసిక్ శాలరీ 47,330 పర్ మంత్. సర్వేయర్ టెక్నికల్ అండ్ సూపర్వైజర్ గ్రేడ్ బి పోస్ట్కి బేసిక్ శాలరీ 51,103 పర్ మంత్. బేసిక్ శాలరీతో పాటు డిఏ, అటెండెన్స్ బోనస్, ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ, మెడికల్ ఫెసిలిటీస్ మరియు కంపెనీ రూల్స్ ప్రకారం వేరే అలవెన్సెస్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ కంపెనీ కాబట్టి జాబ్ సెక్యూరిటీ మరియు కెరీర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా ఎన్సీఎల్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. కెరీర్ సెక్షన్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని సెలెక్ట్ చేయండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీ పే చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ పేజ్ని డౌన్లోడ్ చేసి ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకోండి. అప్లై చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. మీరు ఒక్క పోస్ట్కి మాత్రమే అప్లై చేయొచ్చు. నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ఎలిజిబిలిటీ మరియు రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ కంపల్సరీగా ఉండాలి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ యాక్టివ్గా ఉంచుకోండి. అడ్మిట్ కార్డ్, సిబిటి అప్డేట్స్ మరియు రిజల్ట్స్ అన్ని ఎన్సీఎల్ అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తారు. కాబట్టి వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. ఇది ఫ్రెండ్స్ మన నార్థన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. గవర్నమెంట్ కంపెనీ పర్మనెంట్ జాబ్ కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.